అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో రిజర్వేషన్స్ 15% నుంచి 18% పెంచాలని చెప్పి ఆ డిమాండ్, మళ్ళీ రోస్టర్లో ఏదైతే మాలలకు అన్యాయం జరిగిందో ఆ రోస్టర్ని మార్పులు తేవాలని చెప్పి ఈరోజు అమర దీక్ష చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్లో మేము 18% రిజర్వేషన్స్ పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నేను అసెంబ్లీలో కూడా బడ్జెట్ పైన మాట్లాడినప్పుడు మన దళితులకు బడ్జెట్లో 18% కేటాయించాలి, మనకు రిజర్వేషన్స్ కూడా 18% కేటాయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతే మీరందరూ కూడా లేవనెత్తినారో దీన్ని మళ్ళొకసారి నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఈ రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి నేను మళ్ళొకసారి మీ తరఫున నేను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత చాలా రోజుల నుంచి మాలాకుల చెందిన వాళ్ళందరం కూడా ఈ రోస్టర్లో ఏదైతే అన్యాయం జరుగుతుందో మాలలకు అన్ని చోట్ల కూడా ధర్నాలు చేయడము, ఈ మాలల రోస్టర్ ప్రకారంగా మనకు కేవలము 2.8% మనకు రిజర్వేషన్ కలుగుతుంది. 5% రిజర్వేషన్ రావాలి. కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్స్ పెట్టినారో మొన్న సుప్రీంకోర్టు తీర్మానం తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేటగరైజేషన్ ఏదైతే చేసినారో మాలలకు 3వ గ్రూప్లో 5% రిజర్వేషన్ చేయడం జరిగింది. దీన్ని అమలు చేసేటప్పుడు రోస్టర్లో 22 నంబర్ ఇవ్వడంతో మనకు అన్యాయం జరిగింది. కేవలము 2.8% రిజర్వేషన్ లభిస్తుంది. నేను మొన్న క్యాబినెట్లో 3 సార్లు ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది. నేను ముఖ్యమంత్రికి స్పష్టంగా చెప్పినాను, మీరు అన్యాయం చేస్తున్నారు మాలలకు, దీన్ని కరెక్ట్ చేసే అవసరం ఉన్నదని చెప్పి నేను క్యాబినెట్లో కూడా మాట్లాడడం జరిగింది. సమ్మక్క సారక్క జాతరలో కూడా ఈ అంశం పైన నేను మాట్లాడడం జరిగింది. ఇది చాలా ప్రొలాంగ్ అవుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, చాలా ఆందోళన ఉంది మాలలలో, మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా, ఏది ఏమైనా సరే ఈ అంశం పైన మనం ఊరుకునేది లేదు, దీన్ని కొట్లాడాలి. తొందరగా ఏదైతే మాలలకు అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయాన్ని దీని వ్యతిరేకంగా డెఫినెట్లీ మనం కొట్లాడదాము. నేను మీతో నుండి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దే వరకు మీ గురించి నేను కొట్లాడతా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పి సభాముఖంగా నేను మీ అందరికీ కూడా